చేప కింద నీరులాగా భారత్ చైనా మార్కెట్ను కొల్లగొడుతుందా అంటే ప్రస్తుతం చూడండి ఫాంటమ్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ అని చెప్పి లండన్కు సంబంధించిన ఒక రీసెర్చ్ కంపెనీ. సో వీళ్ళు ఇదే జరుగుతుంది, చైనా వాడు గమనిస్తున్నాడో లేదో భారత్ మాత్రం మెల్లమెల్లగా చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ మార్కెట్ షేర్ ఉంటుంది చూసారా, దానిని వీళ్ళు తమ కైవసం చేసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే మీరు లాస్ట్ ఇయర్ గమనించారనుకోండి, ఒక్క అమెరికా మార్కెట్లోనే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఎలక్ట్రానిక్ గూడ్స్ అండి. అంటే చైనా వాడు ఎలక్ట్రానిక్స్ రంగంలో మేము తిరుగులేని వాళ్ళం. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఎక్కడైనా ఇక్కడ మైత్రివనం ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి, మీకు ఎలక్ట్రానిక్ పరికరాలు అంటేనే మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ తైవాన్ ఈ పేర్లే కనిపిస్తాయి. అంటే ఎలక్ట్రానిక్ రంగంలో మేము రారాజులం, మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేయలేరు, ఎదిరించలేరు అని అన్నారు. అదే రంగంలోనే చైనాను దెబ్బ కొట్టడానికి భారత్ ఇవాళ విపరీతమైన ప్రయత్నాలు కాదండి, అక్కడ మార్కెట్ రిజల్ట్స్. అంటే మీకు ఎక్స్పోర్ట్స్ మార్కెట్ షేర్లో ఇవాళ చైనా కన్నా భారత్ మార్కెట్ పెరుగుతుంది అంటే చాలామంది నమ్మరు. కానీ ఫాంటమ్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ వాళ్ళు ఇది లిటరల్గా గ్లోబల్గా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టే ఇది తెలిసే చైనా వాడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారత్ మా ఇన్వెస్ట్మెంట్స్ను ఆపేస్తున్నారు. తైవాన్ ఫాక్స్కాన్ లాంటి కంపెనీకి వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. యాపిల్ అనబడే కంపెనీ ఇవాళ భారత్లో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇక శాంసంగ్ అయితే నోయిడాలో, అంటే ఢిల్లీకి చేరువలో ఉండే నోయిడా, వరల్డ్లో ద బిగ్గెస్ట్ మొబైల్ ఫ్యాక్టరీ అండి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టడము, ఫ్యాక్టరీ కట్టడము, ఇవాళ మొత్తం ఇండియా మార్కెట్ అంతా కూడా వాళ్ళు క్యాపిటలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఒక్క ఇండియా మార్కెట్ కాదండి, వరల్డ్ వైడ్, అంటే ఇండియాలో తయారయ్యే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఇవాళ వరల్డ్ వైడ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అంటే 2.8% మాత్రమే ఉండిన అమెరికన్ మార్కెట్ ఇవాళ మీరు గమనించారనుకోండి 7.7% మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అంటే ఒక్క అమెరికాలో అని మాట్లాడుతున్నారు అనుకోండి, చైనా వద్దు, భారత్ యొక్క ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మేము కొంటున్నామని చెప్పి అగ్రరాజ్యము నంబర్ 1 మార్కెట్ అమెరికా వాడు చెప్తున్నాడు. ఇక యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి చూసారనుకోండి 4.8% ఉండేదండి. అంటే మన గూడ్స్, మన ఎలక్ట్రానిక్ గూడ్స్ యునైటెడ్ కింగ్డమ్లో మనం చేస్తున్న ఎక్స్పోర్ట్స్ అమ్మకాలు ఏకంగా ఇవాళ 10%కి పెరిగింది. అంటే 50%కు పైగా మనము యూకేలో మన ఎలక్ట్రానిక్ గూడ్స్ని అమ్మగలుగుతున్నాం. అంటే చైనా వాడి యొక్క మెయిన్, అంటే కోర్ స్ట్రెంగ్త్ ఎలక్ట్రానిక్స్, మీకు వరల్డ్స్ ఫ్యాక్టరీ, అటువంటి వరల్డ్స్ ఫ్యాక్టరీ ఇవాళ ఇండియా ముందు లిటరల్గా ఓడిపోతుంది అనేదే డేటా. ఇదేదో సరదాకి మీరు నేను చంకలు గుద్దుకొని మాట్లాడడం కాదండి, మీరు డేటాను చూసారనుకోండి, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మీకు ఈ దేశాల్లో అంతా కూడా ఎక్కడ చూసినా కూడా భారత్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, మీకు శాంసంగ్ అన్న బ్రాండే కనిపిస్తుంది. కానీ మీరు వెనక చూసారంటే మేడ్ ఇన్ ఇండియా. అంటే మనము మేక్ ఇన్ ఇండియా అని అన్నాం. ఎందుకన్నాము? ఉద్యోగాలు పెరగాలి, మీకు వ్యాపారం పెరగాలి, ఎక్స్పోర్ట్స్ని ఎంతలా పెంచుకుంటే మీ జీడిపి పెరుగుతుంది, రెవెన్యూస్ పెరుగుతాయి. ఇదే కదండి మన ఐడియా. ఒక్క ఎలక్ట్రానిక్స్ పరికరములో గుజరాత్ లీడ్ చేస్తున్నప్పుడు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ను మనము 25-26కి సాధించాలి. అంటే నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఎంత? 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఇది హ్యూజ్ అండి. ఇలా చూసుకున్నప్పుడు మనం ఈజీగా చైనాకు చేరువలోకి వెళ్ళిపోగలం. అమెరికా, చైనా, భారత్ అంటున్నాం చూసారా, 2వ పొజిషన్లో ఉండే చైనాను మనం తగలేయొచ్చు అని చెప్పి ఇవాళ ఒక ప్రొజెక్షన్. ఇదంతా కూడా చైనాలో ఎక్కడ లేని ఒక భయము. అంటే సడన్గా వితిన్ 10 ఇయర్స్లో ఇండియా ఇంతలాగా ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం ఏంటి, మన మార్కెట్ షేర్ను ఇలా వీళ్ళు కొల్లగొట్టడం ఏంటి, ఇంతలాగా మనల్ని దెబ్బ కొట్టడం ఏంటి. ఎనీ మార్కెట్, యూరోప్ యూనియన్ అనండి, యూరోప్ అనండి, అమెరికా అనండి, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగడం. ఎటు చూసినా కూడా మన ప్రోడక్ట్సే ఉండాలి. ఏ చైనానో, తైవానో, అమెరికానో నో.
ఇండియా గూడ్స్ అనేవి అక్కడ కనిపించాలి. ఇవాళ దుబాయ్లో ఒక అతిపెద్ద సూపర్ మార్కెట్ మనం పెడుతున్నామంటే అర్థం ఏంటి? గ్లోబల్ బ్రాండ్స్, ఇండియా బ్రాండ్స్ అనేవి గ్లోబులో ఎక్కడ చూసినా కూడా కనిపించాలి. మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి. మన వ్యాపారం పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు, మన యొక్క టర్నోవర్, మన యొక్క లిక్విడ్ క్యాష్ అంటాం చూసారా, అంటే మనీ ఫ్లో అనేది ఇండియాలో విపరీతంగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యాపారి కూడా లాభాల బాటలో ఉండాలి. సో ఇదంతా జరగాలనుకోండి, మీరు మీ గ్లోబల్ ప్రెజెన్స్ను పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రయత్నమే ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ ఎలా జరగాలి? మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఏంటి? ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దీనంతా మీరు గమనించారు అనుకోండి, వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఒక యాపిల్ కార్పొరేషన్, చైనా వద్దు, ఇండియాలోనే మేము మా ఫ్యాక్టరీ పెడతాం, మా అసెంబుల్ యూనిట్ ఇండియాలోనే ఉంటుంది. శాంసంగ్ వాడైతే ఏకంగా నోయిడాలో అతిపెద్ద ఫ్యాక్టరీ పెట్టేశాడు. ఇలా ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ అంతా చైనా వద్దు, ఇండియాలోనే మేము వ్యాపారం చేస్తామని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అంటారు చూసారా. ఒక్క చైనాను నమ్ముకుంటే మనకు చాలా ప్రమాదం అన్న విషయము కోవిడ్-19 తరువాత ప్రతి ఒక్క దేశము కూడా వాళ్ళు గ్రహించారు. చైనాను నమ్ముకున్నామంటే దివాలా తీయడమే, మన వ్యాపారం కుప్పకూలిపోతుంది. అదే చైనాకు ఆల్టర్నేటివ్ వెతికామనుకోండి, ఒక వియత్నాం అన్నారు, ఇండోనేషియా అన్నారు, మలేషియా అన్నారు. కానీ భారత్ ముందు వచ్చేటప్పటికి ఈ దేశాలంతా కూడా ఎక్కడా నిలబడడం లేదు. ఎందుకు? మనం ఏం చేస్తున్నాం? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటున్నాం. వచ్చే సంస్థలు మీరు ఇంతలా పెట్టుబడులు పెడితే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము. ల్యాండ్ అక్వైజేషన్ ఇమీడియట్గా ఒక గుజరాత్ అను, మహారాష్ట్ర అను, తమిళనాడు అను ఎక్కడైనా కూడా నీకు ల్యాండ్ కావాలంటే దానికి కావలసిన సింగిల్ విండో పర్మిషన్ మేము ఇస్తాము. ట్యాక్స్ కట్స్ ఉంటాయి. ఇన్ఫ్రాలో మీకు మా కోఆపరేషన్. అంటే మీరు ఒక అమెరికా కంపెనీ భారత్లో పెట్టుబడి పెట్టాలని వచ్చారు, ఒక టాటా కన్సల్టెన్సీ లాంటి ఒక కంపెనీని అడిగారు అనుకోండి, మీకు టోటల్గా ల్యాండ్ అక్వైజేషన్ జరిగిపోతుంది, లైసెన్సులు వచ్చేస్తాయి, మీకు అక్కడ కావాల్సిన బిల్డింగ్లు రెడీ అయిపోతాయి, ప్లాంట్లు ఉంటాయి, తోటలు ఉంటాయి, నీటి వసతులు, ఎవ్రీథింగ్ టాటా విల్ టేక్ కేర్. అలాంటి సదుపాయాలు భారత్లో ఉన్నాయి. దిగ్గజ కంపెనీస్ మీకు ఇలా మేజర్ కంపెనీస్తో కలిసి వర్క్ చేసే ఒక ఫెసిలిటీ ఇవాళ ఇండియాలో ఉండడంతో మీకు ఒక వియత్నాం, చిన్న దేశం, ఇండోనేషియా, మలేషియా వీళ్ళు ఎవరూ కూడా ఇండియా ముందు నిలబడే పరిస్థితి లేదు. దాంతో చైనా వద్దు అనుకుంటే ఇమీడియట్గా భారత్ మాకు కావాలి. భారత్లో వ్యాపారం చేయడం అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్. కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, ఇక్కడ అమ్మకాలు చేసుకోవచ్చు, ఇలాగ మీరు లాభాలు సంపాదించవచ్చు. ఈ అడ్వాంటేజ్ మీకు వేరే ఏ దేశానికి లేకపోవడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా భారత్తో కలిసి వర్క్ చేస్తే, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ పెట్టుబడులు ఇండియాలో పెడితే మాకు చాలా చాలా లాభాలు, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ఎక్కడా కూడా మీకు చైనా లాంటి జిత్తుల మారితనం అనేది ఇక్కడ కనిపించదు. ఫెయిర్ మార్కెట్, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలాగ ఇండియా మా హాట్ డెస్టినేషన్ అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. ఇది చైనా వాడు గమనించాడో లేదో మెల్లమెల్లగా మీరు చూస్తున్నారు అనుకోండి, చైనా మార్కెట్ డౌన్ అయిపోతూ ఉంది. చైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అదే భారత్ యొక్క ప్రెజెన్స్ చూసారనుకోండి, ఇదే మార్కెట్లో, ఎలక్ట్రానిక్ మార్కెట్లో మన బ్రాండ్స్ అనేవి అద్భుతమైన పనితనాన్ని కనబరిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మన బ్రాండ్ వాల్యూ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇదే మనము చైనాకు ఇచ్చిన ఆన్సర్. నువ్వు ఎన్నో రకాలుగా మమ్మల్ని మభ్యపెట్టావు, బెదిరించావు, మమ్మల్ని ఎలాగో అలాగా డెస్ట్రాయ్ చేయాలని చూస్తున్నావు, సరిహద్దులో నీ సైన్యాన్ని పెట్టావు. మేము ఏం చేస్తున్నాము? ప్రపంచమంతా తిరుగుతూ, ప్రపంచమంతా కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తూ, మా వ్యాపారాన్ని పెంచుకుంటూ చైనాకు ఒక చావు దెబ్బని మేము కొడుతున్నామని చెప్పి వాడికి ఒక మెసేజ్ని పంపించాము. మరి దీన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.